మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కాబోతోంది. అవసరమైన ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలతో పాటు హాజీపూర్ మండలంలోని 6 గ్రామ పంచాయతీల విలీనంతో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. మరోవైపు తమ గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయొద్దని ప్రజలు ఆందోళనలు కూడా మొదలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు రైలు మార్గం అందుబాటులో ఉంది. మొదటిసారిగా 1956లో మంచిర్యాల మున్సిపాలిటీగా ఏర్పాటు కాగా అప్పటి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 2016లో మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత మరింతగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం 36 వార్డులతో మంచిర్యాల మున్సిపాలిటీ విద్య, వైద్య, వాణిజ్య సదుపాయాలకు నిలయంగా ఉంది. మంచిర్యాల చుట్టుపక్కల బొగ్గు బావులు, సిరామిక్ ఇండస్ట్రీలతో పాటు విద్యుత్ పరిశ్రమలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మంచిర్యాలకు పేరు వచ్చింది. ఈ క్రమంలో గడిచిన 10 ఏళ్లలో పట్టణం బాగా విస్తరించింది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడుతుందనే ప్రచారం ఊపందుకుంది. గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు కూడా పంపించారు. అయినా అమలుకు నోచుకోలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. మరికొద్ది నెలల్లోనే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించనుంది. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చొరవతో అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. తాజాగా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి యొక్క చొరవ ద్వారా ఈ కార్పొరేషన్కు తన వంతుగా కృషి చేసి ఇటు మా వేంపల్లి కానివ్వండి, ములకాళ్ళ కానివ్వండి, గుడిపేట కానివ్వండి, నర్సింగపూర్ వరకు కూడా తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ అనేది కావడం ద్వారా మనకు మా విలేజ్కు, ముఖ్యంగా వేంపల్లి విలేజ్కు చాలా డెవలప్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కార్పొరేషన్లో కలుపుతున్నారు. ముల్కల్లా, వేంపల్లి, నమ్నూరు, గుడిపేట, నర్సింగాపూరు ఈ 4-5 గ్రామాలు కలిపి కార్పొరేషన్గా రూపుదిద్దుతున్నారు. అదేవిధంగా ఈ కార్పొరేషన్ రావడం వల్ల గ్రామాల అభివృద్ధి చెందుతాయి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, భూముల విలువలు కానీ అనేక రంగాల అభివృద్ధి చెందుతాయి. నూతనంగా ఏర్పాటైన నస్పూర్ మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని వెంపల్లి, ముల్కల్లా, గుడిపేట, చందనాపూర్, నర్సింగాపూర్, నమ్నూరు, పోచంపాడు, కొత్తపల్లి గ్రామాలు కార్పొరేషన్ లో విలీనం కానున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే జీవో నంబర్ 571 ప్రకారం 2.5 నుంచి 3 లక్షల జనాభా అవసరం ఉంటుంది. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మంచిర్యాల మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 87,153 మంది జనాభా ఉండగా నస్పూర్ మున్సిపాలిటీలో 25 వార్డులకు 76,641 అయితే 2021లో అధికారుల గణాంకాల ప్రకారం మంచిర్యాల మున్సిపాలిటీలో 1,50,000, నస్పూర్లో 91,427 జనాభా ఉంది. అలాగే విలీన గ్రామాలలో కనీసం 13,000 జనాభా వరకు ఉంటుందని అంచనా. 2022 లెక్కల ప్రకారం చూస్తే 2 మున్సిపాలిటీలు విలీన గ్రామాలలో మొత్తం జనాభా 2,54,000గా నిర్ధారించారు. ఈ 3 ఏళ్లలో ఆయా స్థానిక సంస్థల పరిధిలో మరింతగా జనాభా పెరగడం, 150 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉండటంతో కార్పొరేషన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ లో కలిపితే మనకు డెవలప్మెంట్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ల్యాండ్ విలువ కానీ, కాలువలు కానీ, ఇవన్నీ కానీ, రోడ్లు కానీ అన్ని రకాలుగా మంచిగా ఉంటుందని చెప్పేసి తన పట్టుదలతో సాధించి ఇది కార్పొరేషన్ చేసినందుకు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజానికి మంచిర్యాలను కార్పొరేషన్ గా మార్చేందుకు సాధ్యాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు జరిగింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలను విలీనం చేస్తూ మంచిర్యాలను కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తామని 2019 మార్చిలో గోదావరికని పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. అధికారులు హడావుడి చేశారు. సంవత్సరాలు గడిచినా కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిర్యాలను కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులతో పలుసార్లు చర్చించారు. 2 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీల్లోని జనాభా, ఓటర్లు, కుటుంబాలు, ఆదాయ వనరులు తదితర అంశాలపై అధికారులు సర్వే సైతం ప్రారంభించారు. సర్వే నివేదిక ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇంతకుముందు
గ్రామ పంచాయతీ ఉండే, తర్వాత మున్సిపాలిటీ చేసారు, ఇప్పుడు కార్పొరేషన్ చేయడం వల్ల ఫెసిలిటీస్ పెరుగుతాయి, అంతా చాలా బాగుంటుంది, సంతోషకరమైన విషయం. అట్లానే మంచి ఆఫీసర్స్ ఉంటారు, పెద్ద కమిషనర్ ఐఏఎస్ గారు ఉంటారు, కాబట్టి ఇంకా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం. దీన్ని ఇది ఒక మంచి పరిమాణం అని అనుకుంటున్నాం. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ తో కలిగే లాభ నష్టాలపై అప్పుడే ప్రజల్లో చర్చ మొదలైంది. కార్పొరేషన్ల వల్ల నగరం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. నగర విస్తరణ పెరగడంతో పాటు నూతన పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాలతో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అయితే అభివృద్ధి ఏమో కానీ పన్నుల భారం పెరుగుతుందన్న ప్రచారం విలీన గ్రామాలలో జోరుగా సాగుతోంది. దీంతో తమ గ్రామాన్ని కార్పొరేషన్ లో విలీనం చేయొద్దంటూ స్థానిక ప్రజలు ఆందోళన బాట పట్టారు. కార్పొరేషన్ తమకు అవసరం లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. తమ గ్రామాన్ని విలీనం చేస్తే సహించేదే లేదని అంటున్నారు. కార్పొరేషన్ లో విలీనం చేస్తే గ్రామస్తులుగా తమకు లభించే అనేక వెసులుబాట్లు పోతాయని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఆ ఊళ్ళంచెల్లి ఇక్కడికి అచ్చుడు మా కార్పొరేషన్ వద్దు, మొత్తం మీద మా కార్పొరేషన్ చేయొద్దు, మా ఊరును మా గ్రామ పంచాయతీ ఉండాలి, మాకు కావాల్సింది అది సార్. మేము 70% రైతు కూలీలో ఉన్నాం, రైతులు కూడా తక్కువ ఉన్నాం సార్. ఒక్కొక్కరికి 70% వల్ల ఒక్కొక్కరికి 20 గుంటల భూమి కూడా లేదు సార్. మాది కావాల్సే సర్వే చేసుకోమను. ఎంఆర్ఓ సార్ ఈయన ఉన్నాడు. నరసింగపూర్లో ఎవరికి ఎంత భూమి ఉన్నది, ఎవరు కూలళ్ళు, ఎవరు ఎంత రైతులు ఉన్నారు, ఎవరు ఎంత చేస్తారు, ఎవరు ఎంత పని చేస్తారు అనేది ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ఎరికే. అయినా కానీ మేము 100 రోజుల పని చేసిన మా ఆడోళ్ళు, మా భార్యలు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక 20 రూపాయల ఆదాయం పొందుతాను సార్. దాని మీద రోజువారి కూలికి 270 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు 280 చేసారు దాన్ని. అది మేము కోల్పోతున్నాము. ఇప్పుడు విలీనం చేయబోయే గ్రామాల ప్రజల ఆందోళన నేపథ్యంలో వారిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.